తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 6 గ్యారంటీల్లో మరో 2 గ్యారంటీలకు శ్రీకారం చుట్టిన విషయం మనందరికీ తెలిసిందే. అయితే మహాలక్ష్మి పథకం కింద గ్యాస్ సిలిండర్ ధర 500కు వచ్చే విధంగా, అట్లాగే కరెంట్ కనెక్షన్ కరెంటు బిల్లు 200 యూనిట్ల లోపు ఫ్రీగా 5 మార్గదర్శకాలను రీసెంట్గా విడుదల చేసింది. దీనిపైన జీవో కూడా విడుదల చేసింది. మెయిన్గా చూసుకున్నట్టయితే 200 యూనిట్ల కరెంట్ ఏదైతే ఉన్నదో 200 యూనిట్ల లోపు కరెంటు ఎవరైతే అర్హులు ఉంటారో వాళ్ళందరూ కూడా తెల్ల రేషన్ కార్డు తప్పనిసరిగా ఉండాలి. తెల్ల రేషన్ కార్డుతో పాటు వాళ్ళ రేషన్ కార్డు అనేది ఆధార్ కార్డుకు అనుసంధానంగా ఉండాలి. అట్లయితే మాత్రమే ఈ పథకానికి అర్హులవుతారు. అట్లాగే 200 యూనిట్ల లోపు కాలితే మాత్రమే, 200 యూనిట్ల లోపు వినియోగించుకుంటే మాత్రమే అర్హులు. ఒకవేళ 200 యూనిట్లకు 1 యూనిట్ దాటినా కూడా కంప్లీట్గా 201 యూనిట్కి మొత్తం కూడా బిల్లు కట్టాల్సినటువంటి బాధ్యత మీ మీద ఉంటుంది. అంటే 200 యూనిట్ల లోపు కాల్చుకుంటే ఓకే. ఒకవేళ 201 యూనిట్లు దాగిందనుకో తడిచి మోపడవుతుంది కరెంటు బిల్లు. అర్థమవుతుందా? అట్లాగే ఇంకొకటి గ్యాస్ కనెక్షన్ల విషయంలో కూడా చాలా మందికి చాలా డౌట్స్ ఉన్నాయి. ఏంటంటే గ్యాస్ కనెక్షన్ కొంతమందికి చాలా బయట ఏం స్ప్రెడ్ అయితే ఉన్నదంటే లేడీస్ పేరు పైన ఉండాలన్నట, లేడీస్ పేరు పైన ఉన్నట్టు. కాకపోతే రాష్ట్ర ప్రభుత్వం క్లియరెన్స్ ఇచ్చింది. ఎవరి పేరు పైన ఉన్నా, రేషన్ కార్డులో ఉన్నటువంటి ఎవరి పేరు పైన ఉన్నా కూడా అర్హులే. వాళ్ళ పేరు మీద ఉన్నా ఓకే, కాకపోతే వాళ్ళ పేరు అనేది రేషన్ కార్డులో ఉండాలి. అదొకటి. అయితే ఇక్కడ వరకు బాగానే ఉన్నది. దీని ప్రకారంగా వీళ్ళు ఏం చేశారంటే అంతకుముందు డాటా లాస్ట్ 3 years నుండి ఉన్నటువంటి డాటాను తీసుకొని సంవత్సరానికి 8 సిలిండర్లు వినియోగిస్తున్నట్లుగా డాటాను తీసుకున్న తర్వాత 8 సిలిండర్లకు సబ్సిడీ ఇచ్చే కార్యక్రమాన్ని చేపట్టింది. ఇక చూసుకున్నట్టయితే మనం తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 40 లక్షల మంది ఈ పథకానికి అర్హులుగా భావిస్తూ ఉన్నది రాష్ట్ర ప్రభుత్వం. అయితే తెలంగాణ రాష్ట్రంలో మొత్తం కూడా 90 లక్షల తెల్ల రేషన్ కార్డులు ఉన్నాయి. మరి ఏ రకంగా, దేన్ని బేస్ చేసుకొని, ఎట్లాంటి మార్గదర్శకాల ద్వారా ఈ 40 లక్షల మంది అర్హులను తీసిందో, ఏ ప్రకారంగా డాటా తీసి 40 లక్షల మంది అర్హులని చెప్పి ప్రకటించిందో దానికి మాత్రం రాష్ట్ర ప్రభుత్వం సమాధానం చెప్పట్లేదు. ఇప్పుడు కరెంటు బిల్లు ప్లస్ ఇది, ఈ 2 పథకాలను మీరు స్టార్ట్ చేస్తూ ఉన్నారు. వచ్చే నెల నుండి 0 బిల్లు కొడతారట. ఎవరైతే 200 యూనిట్ల లోపు కాలుస్తారో, 200 యూనిట్ల లోపు వినియోగించుకుంటారో వాళ్ళకి 0 బిల్లు వస్తుంది. కానీ అందరికీ లేదు. తెల్ల రేషన్ కార్డు ఉన్న వాళ్ళకి అందరికీ లేదు. ఏ బేసిస్ పైన ఈ 2 పథకాలకు అర్హులను మీరు ఏ బేసిస్ పైన తీసుకున్నారు అనే విషయాన్ని రాష్ట్ర ప్రజలకు వివరించాల్సినటువంటి అవసరం ఉన్నది. ఎందుకంటే పక్కపొంటి ఇళ్ళ వాళ్ళు అర్హులై ఈరోజు మనం అర్హులు కాకపోతే మొత్తం కూడా రోడ్ల మీకు వచ్చి కొట్టుకునే పరిస్థితి ఏర్పడుతుంది. వాళ్ళకెందుకు మాకెందుకు ఇస్తున్నారు, వాళ్ళకెందుకు ఇస్తున్నారు, మాకెందుకు ఇస్తలేరు, మేమేం చేసినాం, మేము ఓటేయలేమా, మేము ప్రభుత్వానికి ఓటేయలేమా అని చెప్పి తిరగబడేటువంటి అవకాశం ఉంటుంది. దయచేసి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. ఏ బేసిస్ పైన అంటే కారు ఉంటే వాళ్ళు అభ్యర్థిగా లేరా, లేకపోతే వేరే గవర్నమెంట్ జాబ్ ఉంటే తీసేసిండ్రా, లేకపోతే ఏంటిది, ఏ ప్రకారంగా 40 లక్షల రేషన్ కార్డులు దారులు మాత్రమే అర్హులని చెప్పి మీరు ప్రకటించారు. మిగిలిన 50 లక్షల మంది ఎందుకు అర్హులు కాదో అనే విషయాన్ని ఖచ్చితంగా వివరించాలి. ఒకవేళ ఇప్పుడు 40 లక్షల మందిలో ఎవరైతే నిజంగా మిగిలిన లబ్ధిదారులు ఉంటారో మరి వాళ్ళకి ఇంకొక ఆప్షన్ ఉంటుందా అంటే మళ్ళీ వాళ్ళు పోయి మళ్ళీ పెట్టుకోవచ్చా, అప్లికేషన్ పెట్టుకోవచ్చా లేదనేటువంటి విషయాన్ని కూడా తెలిపాల్సినటువంటి అవసరం రాష్ట్ర ప్రభుత్వం మీద ఉంటుంది. ఖచ్చితంగా ఇది పెద్ద ఇష్యూ అవుతుంది, మీకే ప్రమాదం చేకూరుస్తుంది. ఖచ్చితంగా చెప్తా ఉన్నా. ఖచ్చితంగా అటు తిరిగి ఇటు తిరిగి మళ్ళీ మీ మీడగా చుట్టుకుంటుంది. కాబట్టి ఖచ్చితంగా ఏ బేసిస్ పైన దీన్ని తీసుకున్నారు, ఏ బేసిస్ పైన 40 లక్షల మంది అర్హులను చూస్తూ ఉన్నారు, మరి ఏ బేసిస్ పైన 50 లక్షల మందిని పక్కన పెట్టిరు అనేటువంటి విషయాలను రాష్ట్ర ప్రభుత్వం చెప్పాలి ఖచ్చితంగా.